ఉదయం 8 గంటలు. చేతిలో ఒక ఫైల్, మనసులో ఎన్నో ఆశలతో రేఖ బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంది. ఈరోజు ఆమె జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. నగరంలో ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తుంది. రేఖ ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసింది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ వదలలేదు. ఒకరోజు నేను జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవాలి అనే కల. కొద్దిసేపటికి బస్సు వచ్చింది. ఆమె కంపెనీ దగ్గరికి చేరుకుంది. పెద్ద భవనం, మెరిసే గాజులు గోడ, ఖరీదైన కార్లు అన్నీ చూసి కాసేపు భయం వేసినా తనలో తాను ధైర్యం చెప్పుకుంది. నాకు టాలెంట్ ఉంది, నేను చేయగలను అని లోపలికి అడుగుపెట్టింది. రిసెప్షన్ దగ్గర కూర్చొని తన వంతు కోసం ఎదురు చూస్తుంది. అప్పుడే కొంతమంది ఉద్యోగులు ఆమెను గమనించారు. తన సాధారణ పాత బ్యాగ్ చూసి ఒకరితో ఒకరు నవ్వుకోవటం మొదలుపెట్టారు. ఇలాంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వస్తారా? చూస్తుంటే ఉద్యోగం కోసం కాదు, సహాయం కోసం వచ్చినట్లుంది అని ఎగతాళి చేశారు. ఆ మాటలు రేఖకు స్పష్టంగా వినిపించాయి. గుండెలో బాధ అనిపించింది. కానీ ఏమీ మాట్లాడలేదు. తల వంచుకొని నిశ్శబ్దంగా కూర్చుంది. కొద్దిసేపటికి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న అధికారులు ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. రేఖ ఒక్కొక్క ప్రశ్నకి ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పింది. కొత్త ఆలోచనలు వివరించింది. సమస్యలకు పరిష్కారాలు చెప్పింది. ఈ అమ్మాయి చాలా తెలివైంది అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. రేఖ బయటికి వచ్చినప్పుడు తనకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని అనుకుంది. కానీ 2 రోజుల తర్వాత వచ్చిన మెయిల్ ఆమె ఆశలను పగలకొట్టింది. వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ. అంతే, ఆమె ఎంపిక కాలేదు. రేఖ కొద్దిసేపు స్క్రీన్ వైపే చూస్తూ ఉంది. కళ్ళల్లో నీడు చేరాయి. కానీ ఈసారి ఆమె ఏడవలేదు. ఎందుకంటే ఆమెకు ఒక విషయం అర్థమయ్యింది. వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు, కానీ నా భవిష్యత్తు కూడా వాళ్ళు నిర్ణయించలేరు. ఆ రోజు నుంచి ఆమె కొత్త ప్రయాణం మొదలయ్యింది. ఇంట్లోనే చిన్న వ్యాపారం ప్రారంభించింది. మొదట చేతితో తయారు చేసే బొమ్మలను అమ్మటం మొదలుపెట్టింది. మొదట కొన్ని రోజులు ఏ ఆర్డర్ రాలేదు. అమ్మకాలు లేకపోయినా తను ఆగలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడింది. ఇతరులు నిద్రపోతున్నప్పుడు కూడా ఆమె పనిచేసేది. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న వ్యాపారం నెమ్మదిగా పెద్దదైంది. కొత్త ఉద్యోగాలు చేరారు. కొత్త బ్రాంచ్లు ప్రారంభమయ్యాయి. ఒకరోజు నగరం తెలిసిన కంపెనీగా మారింది. రేఖ ఎంటర్ప్రైజెస్ అనే పేరు ప్రతి చోట వినిపించడం ప్రారంభించింది. అదే సమయంలో ఎప్పుడో ఆమెని రిజెక్ట్ చేసిన కంపెనీ నష్టాల్లో పడిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. వ్యాపారం క్షీణించింది. చివరికి ఆ కంపెనీ అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత కొనుగోలు సమయం ఏర్పాటు చేశారు. కొత్త యజమాని ఎవరో తెలుసుకోవడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్ హాల్ తలుపు తెరుచుకుంది. లోపలికి ఒక మహిళ నడుచుకుంటూ వచ్చింది. రేఖ. ఆమె ముందు ఒకప్పుడు నవ్విన ఉద్యోగులు తల వంచుకొని నిలబడ్డారు. వాళ్ళ కళ్ళల్లో సిగ్గు కనిపించింది. ఒక ఉద్యోగి ధైర్యం చేసి ముందుకొడిగారు. మేము మీతో చాలా తప్పుగా ప్రవర్తించాం. మీకు కోపం లేదా అని మెల్లిగా అడిగారు. రేఖ చిన్న చిరునవ్వు విసిరింది. కోపం ఉంటే ఇక్కడికి నేను చేరుకోలేకపోయేదాన్ని. మీరు నన్ను అవమానించారు, కానీ అదే అవమానం నాకు మరింత కష్టపడే శక్తినిచ్చింది. మనిషిని అతని బట్టలు చూసి కాదు, అతని సామర్థ్యాన్ని చూసి అంచనా చెయ్యాలి అని ప్రశాంతంగా చెప్పింది. ఆ మాటలు విన్న అందరూ మౌనంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆమె కళ్ళల్లో విజయవంతమైన వ్యాపారేతర మాత్రమే కాదు, అవమానాన్ని అవకాశంగా మార్చుకున్న గొప్ప వ్యక్తి. ఆ రోజు సాయంత్రం తన కొత్త కంపెనీలో కిటికీ దగ్గర నిలబడి నగరాన్ని చూస్తున్న రేఖ నవ్వుకుంది. ఎప్పుడో ఉద్యోగం కోసం వచ్చిన కంపెనీ ఈరోజు తన కంపెనీ అయ్యింది. అప్పుడే తన మనసులో ఒకే ఒక ఆలోచన వచ్చింది. నీ పరిస్థితి నిన్ను నిర్ణయించదు. నువ్వు తీసుకున్న నిర్ణయాలే నీ భవిష్యత్తుని నిర్మిస్తాయి.